దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి కలగలిపిన సంకేతాలు భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ప్రభావంతో మార్కెట్ సూచీలు కిందకు జారుకున్నాయి. ఈ పరిణామాలతో సూచీల నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 235 పాయింట్లు పడిపోయి 82,295 వద్ద కొనసాగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 25,010 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఉన్న 30 ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ ఎన్టీపీసీ, మారుతి సుజుకి, టాటా స్టీల్, అదానీ స్పోర్ట్స్ షేర్లు లాభాలతో కదలాడుతున్నాయి. రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోల్చితే 85.42 వద్ద ట్రేడింగ్ను మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెట్ ధర $64.51 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్స్కు $3,213 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన సూచీలైన S&P 500, డోజోన్స్ గత ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ముగించగా, నాస్డాక్ మాత్రం స్థిరంగా ఫ్లాట్గా ముగిసింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ధోరణితో ప్రదర్శిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఏఎస్ఎక్స్ సూచీ 0.62% లాభంతో ట్రేడ్ అవుతూ ఉండగా, జపాన్ నిక్కీ 0.25%, చైనా షాంఘై 0.54%, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ సూచీ 0.75% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా 5,393 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు 1,668 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు జోరుగా ఉన్నాయి. దీనితో సూచీలు ప్రారంభ సమయం నుంచే నేలచూపులు చూస్తూ ఉన్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా, నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,000 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. మరొకవైపు అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి. సెన్సెక్స్లో 30 స్టాకులలో 18 స్టాకులు క్షీణించగా, 12 స్టాకులు పెరుగుదలను చూపిస్తూ ఉన్నాయి. నేడు బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు బాగా క్షీణిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, M&M, టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరొకవైపు ఇంధనం, ఫైనాన్స్ స్టాకులు అధికంగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 85.42 వద్ద ప్రారంభమైంది. స్మాల్ క్యాప్ కేటగిరీ ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ స్టాక్ అదరగొట్టింది. ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్ఫోలియోకి చెందిన ఈ స్టాక్ తమ ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తోంది. గత 4 ట్రేడింగ్ సెషన్లోనే 20% మేర దూసుకు వెళ్ళింది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను లోనైనప్పటికీ ఈ స్టాక్ ర్యాలీ చేపట్టడం గమనార్హం. ఇక మే 15, 2025 గురువారం రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇంట్రాడేలో ఈ స్టాక్ 10% మేర ర్యాలీ చేసింది. వరుసగా 4వ సెషన్లోనూ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా ఈ స్టాక్ మాత్రం పరుగులు పెడుతోంది.